ప్రైజ్ లార్డ్ అందరికీ. బైబిల్ రీడింగ్ ఇన్ 6 మంత్స్, డే 59, ఫిబ్రవరి 28, రెండవ భాగంగా దినవృత్తాంతములు రెండవ గ్రంథము 5వ అధ్యాయము చదువుకుందాం. మీరు కూడా ఏ బుక్ చదువుతున్నారో కామెంట్లో తెలియచేయండి. సొలొమోను యెహోవా మందిరమునకు తాను చేసిన పని అంతయు సమాప్తం చేసి తన తండ్రి అయిన దావీదు ప్రతిష్ఠించిన వెండిని బంగారమును ఉపకరణములన్నిటినీ దేవుని మందిరపు బొక్కసములలో చేర్చెను. తర్వాత యెహోవా నిబంధన మందసమును సియోన్ అను దావీదుపురం నుండి తీసుకొని వచ్చుటకై సొలొమోను ఇశ్రాయేలీయుల పెద్దలను, ఇశ్రాయేలు వంశములకు అధికారులకు గోత్రముల పెద్దలందరినీ యెరూషలేమునందు సమకూర్చెను. 7వ నెలను పండుగ జరుగు కాలమున ఇశ్రాయేలీయులందరూ రాజునొద్దకు వచ్చిరి. ఇశ్రాయేలీయుల పెద్దలందరూ వచ్చిన తర్వాత లేవీయులు మందసమును ఎత్తుకొనిరి. రాజైన సొలొమోనును ఇశ్రాయేలీయుల సమాజకులందరూ సమకూడి లెక్కింపశక్యము కాని గొర్రెలను పశువులను బలిగా అర్పించిరి. లేవీయులను యాజకులను మందసమును సమాజపు గుడారమును గుడారమందుండు ప్రతిష్ఠితములగు ఉపకరణములన్నిటిని తీసుకొని వచ్చిరి. మరియు యాజకులు యెహోవా నిబంధన మందసమును తీసుకొని గర్భాలయమగు అతి పరిశుద్ధ స్థలమందు కెరూబుల రెక్కల కింద దానిని ఉంచిరి. మందసముండు స్థలమునకు మీదుగా కెరూబులు తమ 2 రెక్కలను చాచుకొని మందసమును దాని దండెలను కమ్మెను. వాటి కొనలు గర్భాలయము ఎదుట కనబడినంత పొడవుగా ఆ దండెలుంచబడెను, కానీ అవి బయటకు కనబడలేదు. నేటి వరకు అవి అచ్చటనే ఉన్నవి. ఇశ్రాయేలు ఐగుప్తుల నుండి బయలువెళ్ళిన తర్వాత యెహోవా హోరేబు నందు వారితో నిబంధన చేసినప్పుడు మోషే ఆ మందసమునందు ఉంచిన 2 రాతి పలకలు తప్ప దాని యందు మరేమీయూ లేదు. యాజకులు పరిశుద్ధ స్థలము నుండి బయలుదేరి వచ్చినప్పుడు అచ్చట కూడి ఉన్న యాజకులందరూ తమ వంతులు చూడకుండా తమను తాము ప్రతిష్ఠించుకొనిరి. ఆసాపు, హేమాను, యెదూతూల సంబంధమైన వారును వారి కుమారులకును సహోదరులకును సంబంధికులకు పాఠకులైన లేవీలందరూ సన్నపు నార వస్త్రములు ధరించుకొని తాళములను, తంబూరలను, సితారాలను చేతపట్టుకొని బలిపీఠమునకు తూర్పు తట్టున నిలిచిరి. వారితో కూడా బూరలు ఊదు యాజకులు 120 మంది నిలిచిరి. బూరలు ఊదువారు పాఠకులను ఏకస్వరంతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలంలో నుండి బయలువెళ్ళి ఆ బూరలతోనూ తాళములతోనూ వాద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని స్తోత్రము చేసిరి. అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరం నిండా నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలవలేక పోయిరి. 6వ అధ్యాయము. అప్పుడు సొలొమోను ఇలాగు ప్రకటన చేసెను. గాఢాంధకారమందు నేను నివాసం చేయుదునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. నీవు నిత్యము కాపురమునుటకే నిత్య నివాస స్థలముగా నేనొక ఘనమైన మందిరమును నీకు కట్టించి ఉన్నాను అని చెప్పి రాజు తన ముఖము ప్రజల తట్టు తిప్పుకొని ఇశ్రాయేలు సమాజకులందరూ నిలుచుండగా వారిని దీవించెను. మరియు రాజు ఇట్లు ప్రకటన చేసెను. నా తండ్రి అయిన దావీదు నాకు మాట ఇచ్చి తానే స్వయంగా నెరవేర్చిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రం కలుగును గాక. ఆయన సెలవిచ్చినదేమనగా, నేను నా జనులను ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన దినము మొదలుకొని నా నామముండుటకై ఒక మందిరమును కట్టింపవలెనని నేను ఇశ్రాయేలీయుల గోత్రస్థానములలో ఏ పట్టణమునైనను కోరుకొనలేదు. నా జనులైన ఇశ్రాయేలీయుల మీద అధిపతిగా ఉండుటకై ఏ మనుషునైనను నేను నియమింపలేదు. ఇప్పుడు నా నామముండుటకై యెరూషలేమును కోరుకుంటుని. నా జనులైన ఇశ్రాయేలు మీద అధిపతిగా నుండుటకై దావీదును కోరుకుంటుని. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామఘనత కొరకు ఒక మందిరమును కట్టింపవలెనని నా తండ్రి అయిన దావీదు మనోభిలాష కలవాడాయెను. అయితే యెహోవా నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చినది ఏమనగా, నా నామఘనత కొరకు మందిరమును కట్టింపవలెనని నీవు ఉద్దేశించిన ఉద్దేశము మంచిదే, కానీ నీవు ఆ మందిరమును కట్టరాదు. నీకు పుట్టబోవు నీ కుమారుడే నా నామమునకు ఆ మందిరమును కట్టును. అప్పుడు తాను అట్లు చెప్పి ఉన్న మాటను యెహోవా ఇప్పుడు నెరవేర్చి ఉన్నాడు. యెహోవా సెలవు ప్రకారము నేను నా తండ్రి అయిన దావీదునకు ప్రతిగా రాజునై ఇశ్రాయేలీయుల రాజాసనమందు కూర్చుండి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు మందిరమును కట్టించి యెహోవా ఇశ్రాయేలుతో చేసిన నిబంధనకు గుర్తైన మందసమును దాని యందు ఉంచితినని చెప్పి ఇశ్రాయేలు అందరూ సమాజంగా కూడి చూచుచుండగా యెహోవా బలిపీఠం ఎదుట నిలిచి తన చేతులు చాపి ప్రార్థన చేసెను. తాను చేయించిన 5 మూరల పొడవును 5 మూరల వెడల్పును 3 మూరల ఎత్తును గల ఇత్తడి
చప్పరమును ముంగిటి ఆవరణముందుంచి దాని మీద నిలిచి ఉండి సమాజంగా కూడి ఉన్న ఇశ్రాయేలందరి ఎదుటను మోకాళ్ళుని చేతులు ఆకాశము వైపు చాపి సొలొమోను ఇట్లనే ప్రార్థన చేసెను. యెహోవా ఇశ్రాయేలుల దేవా, హృదయపూర్వకముగా నిన్ను అనుసరించి నీ భక్తులగు నిబంధనను నెరవేర్చుచు నీ కృపను చూపుచూ నుండు నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి అందైనను లేడు. నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చి ఉన్నావు. నీవు వాగ్దానం చేసి ఈ దినమున కనబడుచున్నట్టుగా దానిని నెరవేర్చి ఉన్నావు. నీవు నా ముందర నడిచినట్లుగా నీ కుమారులను తమ ప్రవర్తన కాపాడుకొని నా ధర్మశాస్త్రం చొప్పున నడిచినడలా ఇశ్రాయేలుల సింహాసనము మీద కూర్చుండువాడు నా ఎదుట నీకుండకపోవడని నీవు నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో సెలవిచ్చిన మాట ఇశ్రాయేలుల దేవా యెహోవా దయచేసి నెరవేర్చుము. ఇశ్రాయేలుల దేవా యెహోవా, నీవు నీ సేవకుడైన దావీదుతో సెలవిచ్చిన మాట ఇప్పుడు స్థిరమవునుగాక. మనుషులతో కలిసి దేవుడు భూమి యందు నివాసం చేయునా? ఆకాశమును మహాకాశము నిన్ను పట్టజాలవే. నేను కట్టిన ఈ మందిరం నిన్ను పట్టునా? దేవా యెహోవా, నీ సేవకుడు నీ సన్నిధిని చేయు ప్రార్థన ఎందును విన్నపము ఎందును లక్ష్యముంచి నీ సేవకుడినైనా నేను చేయు ప్రార్థనను పెట్టు మొరను ఆలకించుము. నీ సేవకులు ఈ స్థలము తట్టు తిరిగి చేయి విన్నపములను వినుటకై నా నామమును అచ్చట ఉంచెదనని నువ్వు సెలవిచ్చిన స్థలముననున్న ఈ మందిరము మీద నీ కనుదృష్టి రాత్రింబగళ్ళు నిలుచునుగాక. నీ సేవకుడును నీ జనులైన ఇశ్రాయేలును ఈ స్థలము తట్టు తిరిగి చేయబోవు ప్రార్థనలను నీవు ఆలకించుము. ఆకాశంనున్న నీ నివాస స్థలమందు ఆలకించుము. ఆలకించినప్పుడు క్షమించుము. ఎవడైనను తన పొరుగువాని ఎడల తప్పు చేసినప్పుడు అతని చేత ప్రమాణం చేయించుటకై అతని మీద ఒట్టు పెట్టబడి ఆ ఒట్టు ఈ మందిరమందుండు నీ బలిపీఠం ఎదుటకి వచ్చినప్పుడు నీవు ఆకాశమందు విని నీ దాసులకు న్యాయం తీర్చి హాని చేసిన వాని తలమీదికి శిక్ష రప్పించి నీతిపరుని నీతి చొప్పున వానికిచ్చి వాని నీతిని నిర్ధారణ చేయుము. నీ జనులైన ఇశ్రాయేలు నీ దృష్టికి ఎదుట పాపము చేసిన వారై తమ శత్రువుల బలమునకు నిలువలేక పడిపోయినప్పుడు వారు నీ యొద్దకు తిరిగి వచ్చి నీ నామమును ఒప్పుకొని ఈ మందిరమందు నీ సన్నిధిని ప్రార్థించి విన్నపము చేసినడలా ఆకాశమందు నీవు విని నీ జనులైన ఇశ్రాయేలు చేసిన పాపమును క్షమించి వారికిని వారి పితరులకును నీవిచ్చిన దేశమునకు వారిని మరలా రప్పించుదువు కాక. వారి నీ దృష్టి ఎదుట పాపము చేసినందున ఆకాశము మూయబడి వాన కురియకున్నప్పుడు వారి స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసి నీ నామమును ఒప్పుకొని నీవు వారిని శ్రమ పెట్టినప్పుడు వారు తమ పాపములను విడిచిపెట్టి తిరిగిన ఎడల ఆకాశమందున్న నీవు ఆలకించి నీ సేవకులను నీ జనులకు ఇశ్రాయేలు చేసిన పాపమును క్షమించి వారు నడవవలసిన మంచి మార్గము వారికి బోధించి నీవు నీ జనులకు స్వాస్యముగా ఇచ్చిన ఈ దేశమునకు వాన దయచేయుదువుగాక. దేశమునందు కరువు గాని తెగులు గాని కనబడినప్పుడైనను గాడ్పు దెబ్బ గాని చిత్తపట్టుట గాని తగిలినప్పుడైనను మిడతలు గాని చీడపురుగులు గాని దండు దిగినప్పుడైనను వారి శత్రువులు వారి దేశపు పట్టణములలో వారిని ముట్టడి వేసినప్పుడైనను ఏ బాధ గాని ఏ రోగము గాని వచ్చినప్పుడైనను ఎవడైనను ఇశ్రాయేలునకు నీ జనులందరూ కలిసి అయినను నొప్పి గాని కష్టము గాని అనుభవించుచు ఈ మందిరం తట్టు చేతులు చాపి చేయి విన్నపములన్నీయు ప్రార్థనలన్నీయు నీ నివాస స్థలమైన ఆకాశం నుండి నీవు ఆలకించి క్షమించి నీవు మా పితరులకిచ్చిన దేశమందు వారు తమ జీవిత కాలమంతయు నీ యందు భయభక్తులు కలిగి నీ మార్గములలో నడుచున్నట్లుగా వారి వారి హృదయములను ఎరిగి ఉన్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలమును దయచేదువుగాక. నీవు ఒక్కడవే మానవుల హృదయము ఎరిగిన వాడవు కదా. మరియు నీ జనులైన ఇశ్రాయేలు సంబంధులు కాని అన్యులు నీ ఘనమైన నామమును గూర్చియు నీ బాహుబలమును గూర్చియు చాచిన చేతులను గూర్చియు వినిన వారై దూరదేశం నుండి వచ్చి ఈ మందిరం తట్టు తిరిగి విన్నపము చేసినప్పుడు నీ నివాస స్థలమగు ఆకాశము నుండి నీవు వారి ప్రార్థనను అంగీకరించి నీ జనులకు ఇశ్రాయేలు తెలుసుకొనినట్లు భూజనులందరూ నీ నామమును తెలుసుకొని నీ యందు భయభక్తులు కలిగి నీవు కట్టించిన ఈ మందిరమునకు నీ పేరు పెట్టబడినని గ్రహించినట్లుగా ఆ అన్యులు నీకు మొరపెట్టిన దానిని నీవు దయచేయుదువు కాక. నీ జనులు నీవు పంపిన మార్గమందు తమ శత్రువులతో యుద్ధం చేయుటకై బయలుదేరి ఉద్దేశించి నీవు కోరుకొనిన ఈ పట్టణము తట్టును నీ నామమునకు నేను కట్టించిన ఈ మందిరం తట్టు తిరిగి విన్నపము చేసిన ఎడలా ఆకాశము నుండి నీవు వారి విన్నపమును ప్రార్థనను ఆలకించి వారి కార్యమును నిర్వహించుదువు కాక.
పాపం చేయని వాడెవడనూ లేడు. కనుక వారు నీ దృష్టి ఎదుట పాపం చేసినప్పుడు నీవు వారి మీద ఆగ్రహించి శత్రువుల చేతికి వారిని అప్పగింపగా, చెరపట్టు వారు వారిని దూరమైనట్టి గాని సమీపమైనట్టి గాని తమ దేశములకు పట్టుకొని పోగా, వారు చెరుకుపోయిన దేశమందు బుద్ధి తెచ్చుకొని మనసు త్రిప్పుకొని, మేము పాపము చేసితిమి, దోషులమైతిమి, భక్తిహీనముగా నడిచితిమి అని ఒప్పుకొని, తాము చెరలోనున్న దేశమందు పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ నీ యొద్దకు మళ్ళుకొని, తమ పితరులకు నీవిచ్చిన తమ దేశము మీదికిని, నీవు కోరుకొనిన ఈ పట్టణం మీదికిని, నీ నామ ఘనత కొరకు నేను కట్టించిన ఈ మందిరము మీదికిని మనసు త్రిప్పి విన్నపము చేసిన ఎడల, నీ నివాస స్థలమైన ఆకాశం నుండి నీవు వారి విన్నపమును ప్రార్థనను ఆలకించి వారి కార్యమును నిర్వహించి నీ దృష్టి ఎదుట పాపం చేసిన నీ జనులను క్షమించుదువు గాక. నా దేవా, ఈ స్థలమందు చేయబడు విన్నపము మీద నీ కనుదృష్టి ఉంచుదువు గాక. నీ చెవులు దానిని ఆలకించును గాక. నా దేవా యెహోవా, బలమునకు ఆధారమగు నీ మందసమును దృష్టించి లెమ్ము. నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము. దేవా యెహోవా, నీ యాజకులు రక్షణ ధరించుకుందురు కాక. నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషించుదురు కాక. దేవా యెహోవా, నీవు నీ చేత అభిషేకము నొందిన వానికి పరాజ్ఞుడవై ఉండకుము. నీవు నీ భక్తుడైన దావీదు నాకు వాగ్దానం చేసిన కృపలను జ్ఞాపకం చేసుకొనుము. 7వ అధ్యాయము. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరం నిండా నిండెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకపోయిరి. అగ్నియు యెహోవా తేజస్సును మందిరం మీదికి దిగగా చూచి ఇశ్రాయేలందరూ సాష్టాంగ నమస్కారం చేసి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. రాజును జనులందరూ యెహోవా ఎదుట బలులు అర్పించిరి. రాజైన సొలొమోను 22,000 పశువులను 1,20,000 గొర్రెలను బలులుగా అర్పించెను. యాజకులు తమ తమ సేవా ధర్మములలో నిల్చుండగను, లేవీయులు యెహోవా కృప నిరంతరం నిలుచుచున్నదని వారి చేత ఆయనను స్తుతించుటకై రాజైన దావీదు కల్పించిన యెహోవా గీతములను పాడుచు వాద్యములను వాయించుచు నిలుచుండగను. యాజకులు వారికి ఎదురుగా నిలిచి బూరలు ఊదుచుండగను. ఇశ్రాయేల్ అందరూ నిలిచి ఉండగను. రాజును జనులందరూ కూడి దేవుని మందిరమును ప్రతిష్ఠ చేసిరి. మరియు తాను చేయించిన ఇత్తడి బలిపీఠము దహనబలులకును నైవేద్యములకును క్రొవ్వునకు చాలనందున యెహోవా మందిరము ముంగిటనున్న నడిమి ఆవరణమును సొలొమోను ప్రతిష్ఠించి అక్కడ దహనబలులను సమాధాన బలి పశువుల క్రొవ్వును అర్పించెను. ఆ సమయమందు సొలొమోనును అతనితో కూడా హమాతునకు పోవు మార్గము మొదలుకొని ఐగుప్తు నది వరకున్న దేశంలో నుండి బహు గొప్ప సమూహంగా కూడి వచ్చిన ఇశ్రాయేల్ అందరూ 7 దినముల పండుగ ఆచరించి 8వ నాడు పండుగ ముగించిరి. 7 దినములు బలిపీఠమును ప్రతిష్ఠ చేయుచు 7 దినముల పండుగ ఆచరించిరి. 7వ నెల 23వ దినమందు దావీదునకును సొలొమోనునకును తన జనులైన ఇశ్రాయేల్ అందరికును యెహోవా చేసిన మేలుల విషయమై సంతోషించుచు మనోత్సాహము నొందుతూను ఎవరి గుడారములకు వారు వెళ్ళినట్లు అతడు జనులకు సెలవిచ్చి వారిని పంపివేశాను. ఆ ప్రకారము సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టించి యెహోవా మందిరమందును తన నగరనందును చేయుటకు తాను ఆలోచించినదంతయు ఏ లోపము లేకుండా నెరవేర్చి పని ముగించెను. అప్పుడు యెహోవా రాత్రి యందు సొలొమోనునకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నేను నీ విన్నపము అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకుంటిని. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని దేశమును నాశనము చేయుటకు మిడతలు సెలవిచ్చినప్పుడే గాని నా జనుల మీదికి తెగులు రప్పించినప్పుడే గాని నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచినెడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిల్చును. నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యం ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరిచితిని. నా దృష్టియు నా మనసును నిత్యము దాని మీద నుండును. నీ తండ్రైన దావీదు నడిచినట్లుగా నీవును నాకు అనుకూలతుడవై నడిచి నేను నీకు ఆజ్ఞాపించిన దానంతటి ప్రకారం చేసి నా కట్టడలను నా న్యాయవిధులను అనుసరించినడలా ఇశ్రాయేలును ఏలుటకు స్వతంత్రవాడు ఒకడు నీకుండకపోడని నేను నీ తండ్రి అయిన దావీదుతో చేసి ఉన్న నిబంధనను బట్టి నేను రాజసింహాసనంను స్థిరపరచుదును. అయితే
మీరు త్రోవ తప్పి నేను మీకు నియమించిన కట్టడలను ఆజ్ఞలను విడిచి ఇతర దేవతలను అనుసరించి వాటికి పూజా నమస్కారములు చేసినడల నేను మీకిచ్చిన నా దేశంలో నుండి మిమ్మను పెళ్లగించి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సన్నిధి నుండి తీసివేసి సమస్త జనములలో దానిని సామెతకాస్పదముగాను నిందాస్పదముగాను చేయుదును. అప్పుడు ప్రఖ్యాతి నొందిన ఈ మందిర మార్గమున పోవు ప్రయాణస్తులందరినూ విస్మయముంది యెహోవా ఈ దేశమునకును ఈ మందిరమునకును ఎందుకు ఈ ప్రకారముగా చేసినని అడుగగా, జనులు ఈ దేశస్థులు తమ పితరులను ఐగుప్తు దేశం నుండి రప్పించిన తమ దేవుడైన యెహోవాను విసర్జించి ఇతర దేవతలను అనుసరించి వాటికి పూజా నమస్కారములు చేసినందున యెహోవా ఈ కీడంతయు వారి మీదికి రప్పించినని ప్రత్యుత్తరం ఇచ్చెదరు. ఇది రెండో భాగం అండి. ప్రైజ్ ద లార్డ్.